నమస్కారం. సుఖీభవకు స్వాగతం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేద తీర్చే సంజీవిని. కారణం ఏదైనా కావచ్చు, కానీ ఇవాళ మనలో చాలా మందికి కంటి నిండా కమ్మటి నిద్ర కరువవుతుంది. గాఢ నిద్ర అనేది ఒక అపురూపమైన వరంగా మారిపోయింది. ఫలితంగా నిద్రలేమి అనేది ఒక పెను సమస్యగా పరిణమిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా మంది నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నారు. మొదట్లో అప్పుడప్పుడు, తర్వాత రోజు మాత్రను వేసుకుంటేనే గాని నిద్రలోకి జారుకునే స్థితికి చేరుకుంటున్నారు. నిజానికి నిద్ర మాత్రలకు అతిగా అలవాటు పడితే నిద్ర పట్టడం అటుంచి ఆరోగ్యపరంగా అనేక అనార్థాలు వచ్చి పడతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో నిద్ర మాత్రల వాడకంతో ఎదురయ్యే కష్ట నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేదదీడ్చే సంజీవిని. చిక్కులు, చికాకులు, బాదరాబందీలన్నిటినీ మాయం చేసే పరుసవేది. మొత్తంగా నిద్ర అనేది మనకు ఆరోగ్యప్రదాయిని. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, అంతకు మించిన సుఖముండునా అని ఒక కవిగారు సరదాగా నిద్ర గురించి కవిత్వం కూడా అల్లారు. కంటి నిండా నిద్ర పట్టేవారికి ఏ సమస్యలు ఉండవని, వారి ఆరోగ్యానికి సగం బీమా లభించినట్లేనని డాక్టర్లు సైతం నొక్కి చెబుతారు. రోజంతా శ్రమించి అలసిన శరీరాన్ని, సొలసిన తనువును తిరిగి పునరుత్తేజం చేయడంలో నిద్రను మించిన ఔషధం మరొకటి లేదు. మనకే కాదు, సృష్టిలోని ప్రతి ప్రాణికి నిద్ర అన్నది ప్రాణావసరం. ఇందులో మరో మాటకు తావులేదు. అందుకే మనిషికి కనీసం 6 గంటల నుంచి 8 గంటల దాకా నిద్ర అవసరం. అయితే వచ్చిన చిక్కేమిటంటే, నేటి హైటెక్ జీవన శైలిలో చాలా మందిలో నిద్ర పట్టడమే ఒక సమస్యగా మారుతోంది. నిద్ర లేమి అన్నది ఇవాళ ఎందరినో వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే కంటి నిండా కునుకు పట్టడానికి చాలా మంది నిద్ర మాత్రలను ఆశ్రయిస్తున్నారు. నిద్ర మాత్రలు అనేటటువంటివి యూజువల్గా మనం వాడిక అనేటటువంటిది అతి జాగ్రత్తగా చేస్తాము. ఎందుకంటే డ్రగ్ కంట్రోల్ అథారిటీస్ అనేటటువంటి వాళ్ళు కూడా దీని మీద ఒక నిఘా అనేది ఉంది. ఎందుకంటే టైప్ సి డ్రగ్స్ కింద ఇవి కేటగరైజ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దొరకటం కానీ, ఎలా కావాలంటే కనుక అలా వాడటం అనేటటువంటిది నిషేధితం. ఎవరైతే కనుక ఆ నిద్రలేమి అనే బలహీనతతో బాధపడుతున్నారో, ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. చూడండి, అసలు ఎందుకు వచ్చింది నిద్రలేమి సమస్య? ఒకటి, ఎలా స్టార్ట్ అయ్యింది, ఏ వయసు నుంచి మొదలైంది, దీనికి బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా ఇతరత్ర అలవాట్లు ఉన్నాయా, అంటే డ్రింక్ చేయటం కానీ, సిగరెట్ తాగటం కానీ, ఇతరత్ర వాటి అలవాటు ఉందా, ఇంతకుముందు ఎప్పుడైనా నిద్ర మాత్రలు వాడారా, ఇది ఏమన్నా ఒత్తిడితో కూడినటువంటిదా, అంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, ఫోబియాలు కానీ, మానసిక పరమైనటువంటి కుటుంబరీత్యా కలహాలు కానీ, తగాదాలు కానీ, వీటి వల్ల నిద్రలేని సమస్య ఏమైనా ఉందా, లేదంటే కేవలం నిద్రపోయేటటువంటి తత్వంలో యూజువల్గా వాళ్ళ యొక్క జీవన విధాన శైలిలో ఉండేటటువంటి లోపాల వల్ల నిద్రలేని సమస్య ఏర్పడిందా? సో ఈ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒకప్పుడు అది యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ సమస్య అయితే కనుక దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల నిద్రలేని సమస్య అనేది క్లియర్ చేస్తామండి. లేదు అలవాట్లు జీవన విధాన శైలిలో అంటే కనుక వాటిల్లో మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. లేదు ఇది అలవాట్లు, అంటే తాగటం వల్ల నిద్ర పడుతుందండి, తాగటం ఆపేసిన తర్వాత, మద్యపానం అనేది ఆపేసిన తర్వాత నిద్ర పట్టట్లేదు, లేదంటే ఇంకో అలవాటు, అదైతే కనుక దానిలోంచి అతనికి విముక్తి కలిగించి నిద్రలేని సమస్య నుంచి బయటపడేసి వాళ్ళకి న్యాచురల్గా నిద్ర వచ్చేటటువంటి మార్గం. లేదు అంటే కనుక ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఫైనల్ టాపిక్ కింద వస్తుందన్నమాట. అది కేవలం ఇవేమీ లేవండి. మొదట మీరు చెప్పినటువంటి 3 కేటగిరీలు, ఒత్తిడి లేదు, అలవాట్లు కూడా చాలా బాగున్నాయి, లైఫ్ స్టైలు, జీవన విధాన శైలి బాగానే ఉంది, ఎటువంటి దురలవాట్లు కూడా లేవు, అయినా కానీ నిద్ర పట్టట్లేదు. నేను మంచం మీదకి వెళ్ళి పడుకుంటే నాకు నిద్ర పట్టట్లేదు అంతే. లేదా మధ్యరాత్రిలో లెగిసి కూర్చుంటున్నాను, లేదా స్టార్టింగ్ స్లీప్ బాగానే ఉంది, మిడిల్లో కానీ బాగుంది, కానీ కోడి కూయక ముందే తొందరగా లేసిపోతున్నాను, కోడి కూయక ముందు తొందరగా లేసిపోతున్నాను అనేటటువంటి బలహీనత. సో ఆ లాస్ట్ కేటగిరీ ఉన్న వాళ్ళకి నిద్ర టాబ్లెట్లు అనేది ఇవ్వటం జరుగుతుంది. నిద్ర అన్నది మనిషికి అతి ముఖ్యమైన జీవ ప్రక్రియ. శరీరం తిరిగి పునరుత్తేజం పొంది మన అవయవాలు, మెదడు చక్కగా పనిచేయడానికి తగినంత నిద్ర అవసరం. సాధారణంగా మనకు రోజుకు 6 నుంచి 8 గంటల నిద్ర కావాలి. అయితే కొందరికి 4 గంటల నిద్ర సరిపోవచ్చు, మరికొందరికి 6-7 గంటలు చాలు. కొంతమందికి 8 గంటలు నిద్రపోతే గాని ప్రాణానికి సుఖంగా ఉండదు. నిద్ర అవసరం అనేది మనిషికి మారుతూ ఉంటుంది.
నిద్ర తగ్గితే చాలినంత నిద్ర లేకపోతే దాని తాలూకు ప్రభావం మన శరీరంపై తక్షణమే కనిపిస్తుంది. అయితే కారణాలేవైనా కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి చాలినంత నిద్ర ఉండడం లేదు అన్నది చేదు నిజం. నిద్రలేమి తాలూకు సమస్యలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి, అసలే నిద్ర పట్టడమే సమస్యగా ఉండడం. రెండవది, నిద్ర పట్టినా మధ్యలోనే పదే పదే మెలకువ రావడం. మూడవది, మరీ వేకువజామునే మెలకువ రావడం. ఈ మూడింటిలో సమస్య ఎక్కడుంది అని తెలుసుకోవడం చాలా ప్రధానం. అది తెలిసిన తర్వాతే నిద్ర మాత్రలు వాడాలా, అవసరం లేదా, వాడితే ఎలాంటివి, ఎంత డోసులో వాడాలి అన్నది డాక్టర్లు నిర్ణయిస్తారు. నిద్ర మాత్రలు అనేటటువంటిది ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు ముఖ్యంగా ఏ కేటగిరీకి చెందినటువంటి వీళ్ళు ప్రధానంగా ఓన్లీ నిద్రలేని సమస్యతోనే బాధపడుతున్నారు. ఇతరత్ర ఒత్తిళ్లు కానీ ఇతరత్ర సమస్యలు లేవు, మిగతాదంతా కూడా జీవన విధాన శైలిలో అంతా కూడా సాఫీగానే ఉంది అని ఎక్స్క్లూజివ్ ఇన్సోమనియా కేటగిరీకే మనం నిద్ర మాత్రలు ఇవ్వాలి. అది కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఏంటంటే అందరూ అని అంటారు, చాలామంది డాక్టర్స్ అమ్మ ఇది నువ్వు నిద్రకు వాడు అని అంటారు. వాడి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఒక 10 రోజులకు వాడమ్మా అంటారు. తర్వాత ఆ పేషెంట్ కనిపించరు, లేదంటే పేషెంట్ వచ్చినా కూడా ఆ సబ్జెక్ట్ గురించి మర్చిపోతూ ఉంటారు. వాళ్ళు అదే ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి మెడికల్ షాపులకు ఇస్తూ ఉంటారు. మెడికల్ షాపులకు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ డే టు టైం ప్రకారం ఎన్ని ట్యాబ్లెట్లు ఉన్నాయి, ఎంత మోతాదులో ఉంది అనేటటువంటి ప్రక్రియ ప్రకారమే అది ఇవ్వాలి. కానీ వీళ్ళు వెళ్తారు, వాళ్ళు ఇస్తారు, వీళ్ళు వెళ్తారు, ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది వ్యాపారం, వీళ్ళకి నిద్రకి వీళ్ళు అవసరం. సో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఇది ఒక ఆనవాయితీగా కంటిన్యూ అయిపోతుంది. నా దగ్గరకు వచ్చేటటువంటి కొందరు పేషెంట్స్ అసలు గుడ్డిగా వాళ్ళు తినేటటువంటి అన్నం ముద్దలు ఎన్ని మెతుకులు ఉన్నాయో లెక్క పెట్టకుండా ఎలా అయితే తింటామో అదే పరిధిలో కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూస్గా వాడేయటం అనేది జరుగుతూ ఉంటుంది. సో స్పెసిఫిక్గా కేటగిరీ అనేటటువంటిది డిసైడ్ చేసుకోవాలి. పర్యవేక్షణ అనేది ఇంపార్టెంట్. ఎంతకాలం వాడుతుంది అనేది మెజర్ చేయాలి. అవసరం లేకపోతే రెడ్యూస్ చేసి ఆపేయాలి. ప్రిస్క్రిప్షన్ యొక్క కంటిన్యూటీ లేకుండా వాడకూడదు. ఇవి నిద్ర మాత్రలు ఎవరికి అవసరం, ఎంత మోతాదులో అవసరం, ఎంతకాలం వాడాలనే దానికి సమాధానం. దీర్ఘకాలికంగా నిద్ర మాత్రల మీద అలవాటు పడితే కనుక దాని యొక్క డోసు కాలక్రమేణా అది పెరిగిపోతూ ఉంటుంది. అది రకరకాల అవయవాల మీద ఒక ప్రభావం పడవచ్చు. ముఖ్యంగా విత్డ్రాల్ సిమ్టమ్స్ అని అంటూ ఉంటాం. అంటే కంటిన్యూస్గా అది ఉంటేనే కనుక నెక్స్ట్ డే గడుస్తుంది, లేదంటే ఆ రోజు రాత్రి నిద్ర పడుతుందని అలవాటు పడటం. వాస్తవానికి అది తగ్గించాలంటే విపరీతంగా భయభ్రాంతులకు గురవటం. 10 mg నిద్ర పట్టకపోతే 20 mg వేసుకోవటం అనేటటువంటి దానికి అలవాటు పడటం. అది వేసుకోని మరుసటి రోజు ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా విపరీతమైనటువంటి విత్డ్రాల్ సిమ్టమ్స్. అదిగో నేను ఆ ట్యాబ్లెట్ వేసుకోలేదు కాబట్టి అలా అయింది. చిరాకు, కోపం. అంటే అసలు ఎప్పుడైతే కనుక మనం కొంతకాలం ఏ ట్యాబ్లెట్లు లేకుండా పడుకున్నాం, ఈ మధ్యలో ఉండేటటువంటి వ్యవధి ఏ పీరియడ్ ఆఫ్ టైంలో అయితే నిద్ర పట్టని సమస్య వచ్చిందో, ఈ ఫస్ట్ భాగం ఎప్పుడైతే ఏ ట్యాబ్లెట్ లేకుండా హ్యాపీగా పడుకున్నాం అనేటటువంటి సందర్భాన్ని పూర్తిగా మనం మర్చిపోవటం అనేది జరుగుతుందన్నమాట. ఇది వస్తుంది, నిద్ర పడుతుంది, నిద్ర లేకుండా నేను చేయలేదు అనేటటువంటి ఒక ఫిక్స్డ్ ఐడియా వల్ల ఆ ట్యాబ్లెట్ని అదే వాడటం వల్ల అది లివర్ మీద ప్రభావం చూపెట్టవచ్చు, కిడ్నీ మీద చెడు ప్రభావం చూపెట్టవచ్చు, బ్రెయిన్ మీదే ఆ డోసులు పెరగటం వల్ల ఒక అలసత్వం కానీ దాని మీదే బానిసై కొన్ని సందర్భాల్లో చాలామంది రాత్రి పడుకోవటానికే కాకుండా ఎప్పుడైనా స్ట్రెస్, ఒత్తిడి ఉంటే కనుక ఒక ట్యాబ్లెట్ మధ్యాహ్నం కూడా వాడుతూ ఉంటారు. ఇంకా అన్ని సమస్యలకి అదే సమాధానం కింద మారిపోతుంది అనమాట. ఆపాలంటే భయము. ఎవరన్నా ఆపాలి అని చెప్తే డాక్టర్ కూడా కొన్ని సందర్భాల్లో వద్దాం ఇది తీసేయండి అమ్మంటే, సార్ డాక్టర్ గారు వద్దండి అది తీయకండి, అది లేకపోతే నేను ఉండలే అని చెప్పి. అంటే దాని మీద విపరీతమైనటువంటి ఆధారపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీర్ఘకాలికంగా నిద్ర ట్యాబ్లెట్లు వాడటం అనేది మంచిది కాదు. శరీరాన్ని మత్తుగా నిద్రలోకి ముంచేసే నిద్ర మాత్రలు మనిషిని క్రమంగా తమకు బానిసగా మార్చేసుకుంటాయి. ఆపై ఒంట్లో రకరకాల అనార్థాల్ని తెచ్చిపెడతాయి. నిద్ర మాత్రల మూలంగా ముందుగా ఆకలి మందగిస్తుంది. ఆపై మగత, అధిక బరువు వంటి సమస్యల తాకిడిని పెంచుతాయని చెబుతారు నిపుణులు. నిద్ర మాత్రల వాడకంతో ఎదురయ్యే కష్టనష్టాల గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తేలిక నిద్ర, గాఢ నిద్ర, కలల నిద్ర, ఇది మనం నిద్రపోయే తీరు. 1 గంట లేదా గంటన్నర సమయంలో మనం ఈ 3 నిద్రావస్థల్లో గడుపుతాం. ఇదంతా కలిపి ఒక ఎపిసోడ్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి ఎపిసోడ్లు రాత్రి నిద్రలో కనీసం 5-6 దాకా ఉంటాయి. మనలో కొంతమంది మంచంపై నడుం వాల్చగానే గాఢ నిద్రలోకి వెళ్లిపోతుంటారు. మరికొందరు ఎంతగా కుస్తీ పట్టినా నిద్రలోకి జారుకోలేకపోతారు. నిద్ర పట్టకపోవడానికి గజిబిజి జీవన శైలి మొదలుకొని గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, శృతి మించిన దురలవాట్లు, తలకు మించిన ఒత్తిడులు, ఆందోళనలు, ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి.
ఇవన్నీ కలగలిసి మన కంటికి కునుకును దూరం చేస్తున్నాయి. ఫలితంగా నిద్రలేమి అన్నది ఇటు పట్టణాలు అటు నగరాల్లో చాలా మందికి కాళరాత్రులని మిగులుస్తోంది. దీంతో చాలా మంది బలవంతపు నిద్ర కోసం నిద్ర మాత్రలకు అలవాటు పడుతున్నారు. అయితే ఏ నిద్ర మాత్రైనా 4 నెలలకు మించి వాడరాదని, ఒకవేళ వాడితే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా దుష్ఫలితాలు మొదలవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. సొంతంగా నిద్ర మాత్రలు కొని వాడకూడదండి. అస్సలు వాడకూడదు. ఎందుకు అంటే కనుక ఆ నిద్ర మాత్రలకు సంబంధించినటువంటి సబ్జెక్టు చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అండి. అది ఎవరికి ఎప్పుడు ఎంత మోతాదులో వాడాలి అనేటటువంటిది ఏదో చేతిలో పెన్ను పేపర్ ఉందని రాయటం కాకుండా దానికి కొన్ని టెస్టులు చేయాలి. పేషెంట్ యొక్క కేటగిరీని మనం ఆలోచించుకోవాలి. దాన్ని బట్టే మనం వాడాలి. వేసుకునేటటువంటి వ్యక్తికి పూర్తిగా దాని మీద పరిజ్ఞానం లేకపోవచ్చు, ఇచ్చేటటువంటి వ్యక్తికి దాని మీద పరిజ్ఞానం లేకపోవచ్చు. సో ఇక్కడ దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక ఈ డ్రగ్ తాత్కాలికంగా నిద్రలేని సమస్యని రెక్టిఫై చేస్తుందనే ఆలోచనలోనే ఉంటాం. కానీ దీని యొక్క దురప్రభావాలు అంటే చెడు ప్రభావాలు దీర్ఘకాలికంగా ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన ఉండదు. తాత్కాలికంగా నేను ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, నిద్ర పడుతుంది అనేది. సో కాబట్టి ఏంటంటే ఎడతెరప లేకుండా వాడటం, ఎవరో ఇస్తున్నారు కదా అని చెప్పి కొనేసి వాడటం, ఎక్కడో చదివాను అని వాడటం, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలండి. ఎప్పుడూ కూడా నిద్ర మాత్రలు అనేటటువంటివి చాలా డెలికేట్గా ఉంటాయండి. వాటికి అంటే మీరు ఏమాత్రం డోస్ ఎక్కువైనా కూడా నిద్ర విపరీతంగా ఉండి మరుసటి రోజు కూడా నిద్ర వచ్చేటటువంటి సమస్య ఉండి దాని మీద ఎక్కువ ఆధారపడటం వల్ల ఏమవుతుందంటే ఎంత మోతాదులో నిద్ర ఉండకుండా ఆ డోస్ ఎక్సెస్ అవటం వల్ల అది మీ పనితనం మీద, మీ కాన్సన్ట్రేషన్, ఫోకస్ మీద పడుతుంది. అది మీ వర్క్ ఎబిలిటీస్ అనేది మీరు చేసేటటువంటి పని మీదన్నా ప్రభావం పడవచ్చు. లేదంటే డ్రైవింగ్లో మీకు ఉండేటటువంటి కాన్సన్ట్రేషన్ అన్న డిస్టర్బ్ చేయొచ్చు. మీ యొక్క థింకింగ్, మెమరీ, కాన్సన్ట్రేషన్, అటెన్షన్ డిస్టర్బ్ అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది ప్రధానమైనటువంటి అంశం. దీంతోపాటు ఈ నిద్ర మాత్రలు అనేటటువంటిది యూజువల్గా ఏంటంటే మోతాదుకి మించి వాడటం వల్ల ఏంటంటే డ్రంకన్ ఎఫెక్ట్ అనేది వస్తుందంటే ఒక తాగినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి దానికి అలవాటు పడితే కనుక, ఒక హై డోస్కి అలవాటు పడితే కనుక మనస్సు అందులో ఉండేటటువంటి బ్రెయిన్లో ఉండే కొన్ని రిసెప్టర్స్ ప్రధానంగా అదే మోతాదు డోస్ కావాలి అని కోరుకుంటారు. ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిన్నటి డోస్ కంటే ఈరోజు ఎక్కువ కావాలి అని అనుకుంటూ ఉంటారు. ఏ స్థాయిలో వాళ్ళ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఆలోచన మటమాయం అవుతుంది అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి వల్ల సబ్ కాన్షియస్ ఓవర్ డోసింగ్ అని జరుగుతూ ఉంటుందంటే ఇష్టపూర్వకంగా వేసుకోకపోయినా వాళ్ళు అదే పనిగా వేసుకోవటం వల్ల బాడీ అంతా టాక్సిక్ అయిపోయి ఓవర్ డోసింగ్ అయిపోయి లివర్ అండ్ కిడ్నీ సమస్యలు, ప్రధానంగా కిడ్నీ ఫెయిలియర్కి దారితీయటం కానీ, లివర్ ఫెయిలియర్కి దారితీయటం లేదా కొన్ని ట్యాబ్లెట్స్ విపరీతం అవుతాయి కనుక బ్రెయిన్ సబ్కాన్షియస్ మెమరీలోకి అన్కాన్షియస్ అయిపోయి ఆ ఊపిరితిత్తులు బ్రీతింగ్ సెంటర్స్ అనే రెస్పిరేటరీ సెంటర్స్ మీద ప్రభావం పడి ఊపిరి మీద కానీ హార్ట్ పంపింగ్ ఎఫెక్ట్స్ మీద ప్రభావం పడుతుంది అనేటటువంటిది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. నిద్ర అనేది మనందరిలోనూ ఒకే రకంగా ఉండదు. అలాగే ప్రతిరోజు ఒకే విధంగా నిద్ర పట్టాలని లేదు. కొన్ని రోజులు బాగా నిద్ర పట్టొచ్చు, మరికొన్ని రోజులు పరిసరాలు, పరిస్థితులు, ఆలోచనల కారణంగా సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు. అయితే వారంలో కనీసం 4-5 రోజులు సరిగ్గా నిద్ర పట్టకుండా గడుపుతుంటేనే సమస్యగా భావించాలి. ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. తగిన పరీక్షలు చేయించుకోవాలి. ఇక నిద్ర పట్టనప్పుడు చాలామంది సొంతంగా నిద్ర మాత్రలను కొనుగోలు చేసి వాడుతుంటారు. అదేమంత మంచి పద్ధతి కాదు. సొంతంగా నిద్ర మాత్రలు వేసుకునే వారిలో నోరు ఎండిపోయినట్టుగా ఉండడం, మరుసటి రోజు పొద్దున నిద్ర మత్తుగా ఉండటం, మలబద్ధకం, మూత్రం సమస్యల్లాంటివి కనిపిస్తాయి. అలాగే డాక్టర్ సలహాతో వాడినప్పటికీ కూడా ఎక్కువ కాలం నిద్ర మాత్రలు వాడే వారిలో తలనొప్పి, కండరాల నొప్పులు, ఆస్తమా లాంటి సమస్యలు వచ్చి పడుతుంటాయి. నిద్ర మాత్రలు నిద్రలేమి కారణాలను తొలగించలేవు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నిద్రలేమి సమస్యకి చాలా చక్కటి మార్గాలు ఉన్నాయండి. మీ నిద్రలేమి సమస్యకి ప్రధానమైన కారణం ఏంటి? ఒత్తిడా, యాంగ్జైటీయా, డిప్రెషనా, భయమా? ఇవే. లేదంటే ఇంట్లో ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి తగాదాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, లేదంటే పిల్లల పెళ్ళిళ్ళు, ఇటువంటి వ్యవహారాల, పరీక్షలు, చదువుకు సంబంధించిన ఒత్తిడా, లేదా మూడో కేటగిరీలోకి వచ్చేది ఏంటండి? మూడో కేటగిరీలోకి వచ్చేది అలవాట్లు. అంటే మీరు ఏ టైంకి లెగుస్తున్నారు, ఏ టైం పడుకుంటున్నారు, ఏ టైం తింటున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారా, యోగా చేస్తున్నారా, మెడిటేషన్ చేస్తున్నారా,
ఎప్పుడు పడితే అప్పుడే పడుకుంటున్నారా, మొబైల్తో పాటు పడుకుంటున్నారా, మొబైల్ ఆపేసి పడుకుంటున్నారా, రోజుకి మీ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది, ఆ రూమ్లో ఉండే లైటింగ్ ఎంత ఉంటుంది, చుట్టుపక్కల ఏమైనా శబ్దాలు ఉంటున్నాయా, మీరు వేసుకున్న పరుపు ఎలా ఉంటుంది, దిండి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా జీవన విధాన శైలికి సంబంధించినటువంటి నిద్రలేని సమస్య. లేదండి డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు, పైన 3 మేము చేసినా కూడా నిద్ర పడితే మహాభాగ్యం అన్నట్టు అనిపిస్తుంది, నిద్ర పడితే కనుక అదేదో భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఎన్నో కోట్ల వరం ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది అన్నట్టుగా అనిపించినప్పుడు దాన్ని 3rd 4th కేటగిరీ ఇన్సామ్నియా, నిద్రలేని సమస్య, ఎక్స్క్లూజివ్ ఇన్సామ్నియా అని అంటూ ఉంటాం. సో దీన్ని పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాతే ఇటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళకి నిద్రలేని ట్యాబ్లెట్లు అనేది ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇస్తున్నాం అనేది జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేయాలి, వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి, పర్యవేక్షణ, అవసరానికి మించి డోసు వాడకూడదు ఎంతగా. అంటే ఎప్పుడైతే కనుక మనం ఒక డాక్టర్ నిద్రమాత్రలు రాసిన తర్వాత అది వాడుతూ ఆ సమయాన్ని ఏదైతే ఉందో ఆ సమయాన్ని జీవన విధాల శైలికి, లేదంటే ఇంట్లో ఉండేటటువంటి ఇతరత్ర మార్పులు ఏవైతే ఉన్నాయో, అంటే పడుకునే టైము, లెగిసే టైము, డిన్నర్ ఏ టైం చేస్తున్నారు, ఎక్సర్సైజు, యోగా, మెడిటేషన్ ఉందా, పడుకునే ముందు మెడిటేషన్ ఏమైనా చేసి పడుకుంటున్నారా, పడుకునే ముందు ఈరోజు జరిగినటువంటి ఆ చెడు జ్ఞాపకాలు కానీ ఆలోచనలు కానీ అక్కర్లేనటువంటి అంశాల గురించి కానీ అది బిన్లో పడేసి, ఒక డస్ట్బిన్లో పడేసి పడుకోగలుగుతున్నారా, పడుకునే ముందు తగాదాలు లేకుండా చూసుకుంటున్నారా, మంచి చల్లటి కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటున్నారా. ఈ పడుకునే ముందు మొబైల్ చూడటం అనేటటువంటిది, ఆ రీల్స్ కానీ, ఆ యూట్యూబ్స్ కానీ, మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, ఇవి కాన్స్టెంట్గా చీకట్లో ఆ రేస్లో, ఆ రేడియేషన్లో చూడటం వల్ల ఏమవుతుందంటే అది బ్రెయిన్ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ పడి ఇంకా ఈరోజు అరగంట అయితే రేపు గంట చూస్తాం, ఇంకొక 2 గంటలు చూస్తాం, అలాగా ఎక్కువ అయిపోతుంది అనమాట టైం, ది అమౌంట్ ఆఫ్ టైం దట్ యూ వాచ్ ఎ స్క్రీన్ బిఫోర్ స్లీపింగ్. సో కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. నిద్ర మాత్రలు అనేటటువంటిది లాస్ట్ ఆప్షన్, మీరు అన్నీ చేసిన తర్వాత ఇంకేం చేయటానికి లేనప్పుడు వాడవలసినటువంటి నిద్రలేమితో బాధపడుతున్నప్పుడు చాలా మంది మద్యపానం చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడే మద్యంతో పాటు నిద్ర మాత్రల్ని కూడా వేసుకుంటూ ఉంటారు. నిజానికి మద్యంతో పాటు నిద్ర మాత్రలు తీసుకోవడం అనేది అగ్నికి ఆజ్యం పోసిన చందమే అంటారు డాక్టర్లు. మద్యంతో పాటు నిద్ర మాత్రల్ని తీసుకోవడం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర చాలడం లేదు, సరిపోవడం లేదు అంటే దానికి కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం. నిద్ర పట్టకపోవడానికి మానసిక ఒత్తిడి కారణం అవుతుంది అంటే జీవన శైలిలో మార్పులతోనే దానిని సరిచేసుకోవచ్చు. చక్కటి నిద్రా పద్ధతులు పాటించి అవి ఫలితమివ్వకపోతేనే చికిత్స, మాత్రల వైపు వెళ్లాల్సి ఉంటుంది. నిద్ర లేమి అనేది కొందరిలో 2-3 వారాల తరువాత దానంతట అదే సర్దుకుంటుంది. కాబట్టి వెంటనే మందులు మొదలు పెట్టకూడదు. మనసును ఇతర కార్యక్రమాలపై మళ్లించడం, నడక, వ్యాయామం వంటి వాటి వల్ల తిరిగి మామూలు స్థితికొచ్చే అవకాశం ఉంది. నిద్ర పట్టేందుకు ఇచ్చే మందుల్లో బెంజోడైజపిన్, నాన్ బెంజోడైజపిన్ అని 2 రకాల మందులు బాగా ఉపయోగపడతాయి. కేవలం చివరి మార్గంగానే వీటిని వాడాలి. ముందు 2 నుంచి 6 వారాల పాటు వీటినిచ్చి పరిశీలిస్తారు. నిద్ర సరిగ్గా పడుతున్నట్టయితే క్రమంగా మందుల మోతాదును తగ్గించుకుంటూ వస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ జీవన విధాన శైలి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఇది లేకుండా అవ్వదండి. మీ నిద్ర మాత్రలు ఈ మధ్యనే స్టార్ట్ చేసినా, మొదలు పెట్టకపోయినా, నిద్ర మాత్రల వాళ్ళకి వెళ్ళకుండా నేను నిద్రలేని సమస్యని నేను రెక్టిఫై చేసుకోవాలనుకున్నా ఇది చాలా ఇంపార్టెంట్. ఏ టైంకి లెగుస్తున్నారు? చాలామంది ఏంటంటే లేట్గా పడుకుని లేట్గా లెగుస్తూ ఉంటారు, మళ్ళీ నిద్ర లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మీరు టోటల్ డ్యూరేషన్ ఆఫ్ స్లీప్ అనేది సరిపోతుందండి, కానీ మీరేంటంటే సూర్యుడు ఉదయించిన తర్వాత కూడా పడుకుంటున్నారు, అది ఒక తప్పిదం. కొంతమంది ఏం చేస్తారంటే ఎలాగ నిద్ర పట్టట్లేదు కదా అని షార్ట్ నాప్స్ వేస్తూ ఉంటారు. మధ్యాహ్నం ఒక అరగంట, ఒక 40 నిమిషాలు కోడుకుని కంటాం చూడండి, అప్పుడప్పుడు చిన్న కునుకుపాట్లు చేస్తూ ఉంటారు. అది కూడా నైట్ స్లీప్కి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కాఫీ, టీ, ఆల్కహాల్ అనేటటువంటిది చాలా ప్రమాదం. ప్రధానంగా ఏంటంటే ప్రత్యేకంగా కాఫీ, టీ, ఆల్కహాల్ అనేది, మద్యపానం అనేది మేము ఎప్పుడు ప్రమాదమేనా అంటూ ఉంటాం. కాఫీ, టీ ఆర్ కెఫినేటెడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 6 తర్వాత తీసుకోకూడదు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి అందరూ చెప్తూనే ఉంటారు, అది కూడా నేను చెప్తున్నాను. సాయంత్రం అయ్యేటప్పటికి వీలైనంత వరకు స్క్రీన్ టైం అనేది తగ్గించుకోండి. పడుకునే ముందే కాదు, డిన్నర్ వరకు స్క్రీన్ చూడండి, కానీ డిన్నర్ తర్వాత స్క్రీన్ అనేది బంద్ చేయండి. మ్యూజిక్ వినటం, ఏదైనా మంచి ప్రశాంతంగా ఉండే పుస్తకం చదువుకోవటం, భార్యాభర్తలు అయితే కనుక మంచి మాటలు, 4 మంచి మాటలు వినటం, ఆ విధంగా ఏదైనా మ్యూజిక్ వింటూ ప్రశాంతంగా పడుకోండి.
ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్ చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత పడుకోండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదైతే ఆ పెద్ద మూట భారమైనటువంటి జీవన విధాన శైలిలో ఉండేటటువంటి జీవన ప్రయాణంలో ఉండే ఆ మూట ఏదైతే ఉందో ఆ మూట తీసి పక్కన పెట్టండి. అనుకోండి, మీకు మీరు అనుకోండి, ఇది సమస్య కాదనట్లేదు. ఇప్పుడు రాత్రి ఆలోచించడం వల్ల ఎవరికి లాభం, రేపు ఆలోచిస్తాను అనే విధంగా అది పక్కన పెట్టండి. డైట్, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవినింగ్ టైమ్స్లో అట్లీస్ట్ డిన్నర్కి స్లీప్కి మధ్యన 3 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలండి. ఎక్కువ హెవీగా తినకుండా లైట్గా ఫుడ్ తిని ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్ అనేటటువంటిది అవాయిడ్ చేయడం అనేటటువంటిది కూడా మంచిది. అదేవిధంగా మార్నింగ్ లెగ్సిన తర్వాత యోగా, ఎక్సర్సైజ్. మార్నింగ్ చేస్తే సాయంత్రం ఏంటండి అని అంటారేమో, కాదండి. యోగా, ఎక్సర్సైజ్ అనేవి బ్లడ్ సర్క్యులేషన్, బ్రెయిన్ ఎనర్జీ అండ్ గ్లూకనేషన్కి సంబంధించినటువంటి అంశాలు కాబట్టి అవి ఎల్లకాలం మనకు ఉపయోగపడేవి. నిద్రలేమికి మాత్రల వాడకం అనేది చివరి పరిష్కారంగా మాత్రమే ఎంచుకోవాలి. కంటి నిండా కమ్మగా నిద్ర పట్టేందుకు జీవన శైలి, అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. రోజు ఒకే సమయానికి పడుకోవాలి. పడక మీదకు చేరడానికి ముందు స్నానం చేయటం, పుస్తకం చదవడం, సంగీతం వినడం వంటివి చేస్తే శరీరం త్వరగా నిద్రకు సన్నద్ధమవుతుంది. రాత్రిపూట నిద్రపోవడానికి ముందు కాఫీలు, టీలు, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. పడక గది చల్లగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ వెలుగునిచ్చే లైట్లు ఆర్పేయాలి. పగటిపూట ఎక్కువసేపు నిద్రపోతే రాత్రుళ్ళు నిద్ర పట్టడం కష్టం. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే త్వరగా నిద్రపడుతుంది. మానసిక ఒత్తిడి అనేది నిద్రకు భంగం కలిగిస్తుంది. అందువల్ల ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామ వంటి మార్గాలపై దృష్టి సారించాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే నిద్ర రాకపోవడం అనే సమస్య ఉండదు. సుఖనిద్ర కోసం ఎప్పుడైనా డాక్టర్ సలహా మేరకు మందులు వేసుకోవడంలో తప్పులేదు. కానీ నిద్ర మాత్రల్ని మితిమీరి వాడడం ఏమంత శ్రేయస్కరం కాదు. మందులతో వచ్చే నిద్రకు, సహజంగా వచ్చే నిద్రకు తేడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. మందుల అవసరం లేకుండా హాయిగా నిద్ర పట్టడానికి జీవనశైలి, అలవాట్లు, ఆహార విహారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రలేమి మరీ సమస్యగా మారినప్పుడు కొంతకాలం పాటు డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. నిద్ర మాత్రల వాడకంలో డాక్టర్ల సలహాలు, సూచనల్ని తప్పనిసరిగా పాటించాలి.